టీవీ చూసి బోర్ కొడుతుంది. సరే మనము పోలీస్ స్టేషన్లో ఐడెంటిటీ గేమ్ అయితే ఆడబోతున్నాం. సో సో ఈ షించాన్ గాడు ఏడుండు? చెప్పు చెక్ మమ్మీ. అరే ఏం లేదురా, మనం ఈరోజు ఐడెంటిటీ పోలీస్ స్టేషన్లో ఆడదామా? సరే. సో ఇప్పుడైతే మనమైతే అంతాన్ని పిలిచేద్దాం. సరే మమ్మీ. సో అయితే అందరికి ఫోన్ డొరమన్. మమ్మీ చెప్పు, జల్దీ రా మనం ఐడెంటిటీ పోలీస్ స్టేషన్లో ఆడదాం. అవునా, సరే వస్తున్నా. అందరిని తీసుకురానా? అందరినీ తీసుకురా. సో గైస్ నేను వాళ్ళకి చెప్పేస్తాను. ఇంకేం మెసేజ్ వచ్చింది? ఏం లేదు. ఓకే, సో మనము ఇప్పుడు షించాన్ కూర్చో. పట్టుకే స్టేషన్లో అయితే సో పోలీస్ స్టేషన్ చూద్దాము. సో లొకేషన్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడు పోలీస్ స్టేషన్ బుక్ అయితే చూద్దాం. బుక్ వస్తుందంటావా? సో పోలీస్ స్టేషన్ అంటే ఇదన్నమాట. సో కానీ వీళ్ళని పిలిచేద్దాం. దిగు. హల్క్ని జాక్ అందరూ వచ్చేసినట్టున్నారు. సో మనమైతే అరే షించాన్ ఎందుకు అట్లా పెట్టుకుంటున్నాం? సో ఇప్పుడు హల్క్ ఏడుండు? హల్క్ వచ్చేసాయి, ఇక్కడికి దాచుకున్నట్టున్నావు, వచ్చేసాయి. అరే హల్క్. సో మనమైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అయితే మనం ఆడబోతున్నాం. ఈస్ హైడ్ అండ్ సీక్ గేమ్. సో మనమైతే అందరం అయితే వచ్చేసి ఇక్కడికి వచ్చేసి జీ పక్కనే ఉండని. సో మనమైతే ఫస్ట్ అయితే వచ్చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే ఫస్ట్ ఏడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. సార్ మేము ఇక్కడ రావాలి, పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి ఆడుకోవచ్చు ఐడెంటిటీ. బాబు ఆడుకో, చాలా మంచిగా ఆడుకున్నా. ఆయన నువ్వేమన్నా చంపావో నేను నిన్ను అరెస్ట్ చేసేస్తా, వదిలేని. అరే డోరేమాన్ ఫస్ట్ రూల్స్ ఏమొద్దు కానీ. సో ఫస్ట్ అయితే మనము ఇక్కడికి అయితే వెళ్ళొచ్చు కానీ. సరే షించానే డీపా. సో షించాన్ వెళ్ళిపో. మమ్మీ ఇప్పుడు నేనేనా? సరేలే. అమ్మో షించాన్ గారు లెక్క పెట్టేసరేమో. సో ఇంటికాడ అయితే ఉంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. సో మనం ఎక్కడ దాక్కుందాం? ఇక్కడ దాక్కుందామా? ఎక్కడ దాక్కోవాలి? సో ఇక్కడ కాకుండా ఇక్కడ దాక్కుందాం. అప్పుడు షించాన్ ఏ కాల పెట్టలేడు. అమ్మో వాళ్ళైతే వచ్చేసారు కాబట్టి మనమే అంకుల్, పోలీస్ అంకుల్ మీరు చెప్పకండి. సరే బాబు నువ్వు వెళ్ళు, ఎక్కడైనా దాక్కో, నేనైతే ఏం చెప్పను. అమ్మయ్య సార్ అయితే ఏం చెప్పారన్నారు కాబట్టి సో మనం ఏం ఫికర్ అవసరం లేదు. సో మనం ఎక్కడ దాక్కోవాలి గాయ్స్?
ఓకే, మనము ఇక్కడ 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 దాక్కుందామా? మీరు ఎవరు చెప్పకండి సబ్స్క్రైబర్స్.